అయితే రాజు పెళ్ళికి సమ్మతిస్తారనమాట. సమ్మతించిన తర్వాత ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత ఒకటికి 2 సార్లు వాళ్ళని అడుగుతారు. ఏంటంటే, "ఇలాగ మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడం మీకు ఇష్టమేనా? పులిమహారాజుకి మా బాబుకి ఇవ్వడం ఇష్టమేనా?" అంటే, "సరే ఓకే మాకు ఇష్టమే" అని వాళ్ళు చెప్తారు. సరే అనేసి సమ్మతం చేస్తారు. పెళ్లి సన్నాహాలన్నీ మొదలుపెడతారు. మొదలుపెట్టిన తర్వాత ఇంకా అప్పట్లోనేంటంటే రాజులు కదా! రాజుల్లో ఏంటంటే ఖడ్గంకి ఖడ్గంకి ఇచ్చి ఖడ్గంకి ముందు పెళ్లి చేస్తారనమాట. అబ్బాయిల్ని కూర్చోబెట్టరు. ఖడ్గానికి పెళ్లి చేస్తారు. అలాగా వీళ్ళకు ఈ రాజేమో వాళ్ళకి ఇవ్వాల్సినంత ఆస్తి, తర్వాత నగలు, బంగారము, డబ్బులు అవన్నీ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే భూమి కూడా అర్ధరాజ్యం కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్ళికి పంపిస్తారు. ఈవిడేంటంటే పెళ్లి చేసుకుంటే ఇంకా ఆస్తి వస్తది కదా! ఆస్తితోటి నా కూతురిని బాగా మంచి సంబంధం చేయొచ్చని అనుకుంటదనమాట. సరే ఇంకా రాజేమో పెళ్లి సన్నాహాలన్నీ రెడీ చేస్తారు. ఆ అమ్మాయికి ఖడ్గానికి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. పెళ్ళైపోద్ది. పెళ్ళైపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ ఏమో రూమ్‌లోకి పంపిస్తారనమాట. రూమ్‌లోకి పంపించినప్పుడు అప్పుడు ఈ అమ్మాయి చెప్తది. ఆ అమ్మాయికి ముందే డౌటు. ఎందుకంటే పులిమహారాజు అంటే ఏదో డౌటు. పులిమహారాజు అంటే వీళ్ళింత దీనిగా అన్నీ చేస్తున్నారంటే, అర్ధరాజ్యం నగలన్నీ ఇచ్చారంటే తనకి కూడా డౌట్‌గానే ఉంటది. అందుకని తను కూడా ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటది. ఆలోచించిన తర్వాత ఆ రాజుకి చెప్తదనమాట. మేము ఇలాగా ఏదన్నా ఒక మంచి పని చేసేటప్పుడు గుడికి ఎళ్లి దర్శనం చేసుకోవడం మాకు అలవాటు. అలాగే నేను గుడికెళ్తానని చెప్తది రాజుతోటి. చెప్తే అయితే రాజు సరే అయితే పంపిస్తాం ఆవిడకి వెనకాతల వీళ్ళనిచ్చి భటులనిచ్చి తోడు పంపిస్తారు. ఆవిడ సాయంత్రం గుడికి వెళ్తది. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడిని దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటది. దండం పెట్టుకొని బయటకొచ్చి కూర్చొని ఒక రాయి మీద కూర్చొని ఏడుస్తుంటది. ఏడుస్తుంటే అప్పుడు ఏడుస్తుంటే అలాగా అప్పుడు సాయంత్రం 6 ఆ టైం అవుతదనమాట. 6 అలాగవుతది. ఆ టైంలోనే ఆవిడ అక్కడ బయట రాయి మీద కూర్చొని ఏడుస్తుంటది. ఏడుస్తుంటప్పుడు శివపార్వతులు 6 ఆ టైంకి సాయంత్రం దేవుళ్ళు దేశ సంచారణ చేస్తుంటారు కదా! దేశ సంచారణ చేస్తుంటారనమాట. అలా దేశ సంచారణ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏడ్చుకొని కనిపిస్తుంటది. కనిపిస్తే అప్పుడు పార్వతీదేవి శివుడితోటి అంటది. "ఏవండీ అలాగా అక్కడ చూడండి ఒక అమ్మాయి ఎవరో ఏడుస్తున్నట్టున్నది" అని చెప్తది. చెప్తే "ఎళ్దామా అండి" అంటే సరే ఎళ్దామని ఇద్దరు అనుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమవుతారనమాట.